Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నమస్కారం అండి, నా పేరు పవన్ కుమార్. నేను ఈ మాస్క్ పెట్టుకొని చెప్పడానికి కారణం ఏంటంటే, మా అమ్మ నాన్నగారికి ఇష్యూ ఉంది. మా నాన్నగారికి 2 సార్లు హార్ట్ ఇష్యూ అవడం వల్ల ఇంకొకసారి ఈ విషయంగా నేను తెలిస్తే అతను చనిపోతారని చెప్పేసి నేను మాస్క్ పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. అసలు మ్యాటర్కి వస్తే, సంజయ్ శ్రీనివాస్ రెడ్డి అనేది ఒక బ్యాక్ టు బ్యాక్ ఛానల్ అని చెప్పాడు. అది తీరా చూస్తే ఒక యూట్యూబ్ ఛానల్. అది ఆ యూట్యూబ్ ఛానల్ నేను ఎంక్వైరీ చేసిన విధంగా నాకు తెలిసింది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ అది. యూట్యూబ్ ఛానల్ పక్కన పెడితే అసలు కమిషనర్ గారు సన్మానం చేశారు. నాకు ఆ ఫోటోలు అవన్నీ చూపించి, ఇలా సైబర్ క్రైమ్ లో సైబర్ సెక్యూరిటీలో జాబ్ ఉంది అని చెప్పి నా దగ్గర 7,50,000 వసూలు చేశారు సార్. ఇదే 7,50,000 వసూలు చేసి దాని తర్వాత నేను తీరా మోసపోయానని తెలిసాక నేను మళ్ళీ కమిషనర్ గారికి కంప్లైంట్ చేశాను 2 సార్లు. ఆ కమిషనర్ గారు చూసి నన్ను అక్కడ ఏసీపీ గారు ఆఫీస్ కి రెఫర్ చేశారు. ఏసీపీ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కమిషనర్ గారు బాగా క్లోజ్ అని చెప్పారు. అయితే అక్కడ ఏసీపీ సార్ ఏమన్నారంటే, నువ్వు కమిషనర్ గారు క్లోజ్ అయితే మీరు చూసుకోండి, ఈ అబ్బాయికి ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తారంటే Feb 20th క్లియర్ చేస్తానని చెప్పారు. ఆ Feb 20th దగ్గర నుంచి మళ్ళీ నేను పిఎల్సీ ఫామ్లకి 4 రోజులు తిరుగుతున్నాను. అక్కడ పోలీసులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. మళ్ళీ రెండోసారి నేను కంప్లైంట్ చేశాను కమిషనర్ గారికి. అతను కూడా బ్లూటిక్స్ వచ్చాయి, అతను చూసారనేసి నేను అనుకుంటున్నాను. అది చూసినా కూడా ఆ సార్ కూడా నాకు పరిష్కారం అనేది జరగలేదు. తీరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, మళ్ళీ సంజయ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి గట్టిగా అడగగా, నేను కమిషనర్ గారు నేను టీ కాఫీలు తీసుకుంటాము, ప్రతి వారానికి ఒకసారి బయటికి వెళ్తూ ఉంటాము అని చెప్పి కమిషనర్ గారు నా బాగా క్లోజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ నువ్వు ఎవ్వడదే, నీ దిక్కున్నదే నువ్వు చెప్పుకో, నీకు ఎక్కడ న్యాయం జరుగుతుందో నేను చూస్తాను. నాకు మీడియా నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది. అతను యూనియన్ మీడియా ఛానల్ అని చెప్పుకొని ఇక్కడ కూడా పిఎల్సీ ఫామ్ కి మళ్ళీ వెళ్ళాను. సార్ ఇలా చేస్తున్నాడు సార్, ఒక డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనే కమిషనర్ గారి పేరు చెప్పుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు సార్. ఎవరో పేర్లు కాదు కదా సార్, ఒక పోలీస్ కమిషనర్ గారి పేరు చెప్పుకొని నాకు ఇలా జాబ్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు నీ తీరా చూసి అడుగుతుంటే మళ్ళీ అదే కమిషనర్ గారి పేరు చెప్పుకొని మీ దగ్గర కూడా అదే చెప్తున్నాడు. మీకు కూడా అవే ఫోటోలు చూపిస్తున్నాడు. మీరు కూడా చూశారు కదా, ఆ రోజే వచ్చాడు పిఎల్సీ ఫామ్ కి. మీరు కూడా పట్టించుకోకపోతే నేను ఇంకెక్కడి నుంచి పడేస్తా, నాకు అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయని అక్కడ కానిస్టేబుల్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది సందర్భంలోని. కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా పోలీసుల మీద ఇంకా న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం పోవడంతో ఈ మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఏంటంటే, నేను సైబర్ సెక్యూరిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను ఒక ప్రముఖ కంపెనీలోని. నాకు నెలకు 35,000 శాలరీ వచ్చేది సార్. నా ఉద్యోగం కూడా మానిపిస్తారు సార్. నువ్వు డబ్బులు ఎంత కట్టావో చూసుకో, మళ్ళీ లేదు రేపొద్దున ఏదైనా వస్తే నాకు సంబంధం లేదంటే నేను జాబ్ కూడా మానేశాను సార్. ఇప్పుడు నాకు ఉపాధి కోల్పోయాను. తినలేని పరిస్థితిలో నేను ఉంటే ఇప్పుడు దాని తర్వాత ప్రతి ఒక్కొక్క న్యూస్ ఛానల్స్ చూస్తుంటే, సార్ డైరెక్ట్ గా నెంబర్ ఇచ్చారు కదా, ఎవరైనా మోసపోతే ధైర్యంగా నా దగ్గర రండి, నేను మీకు న్యాయం చేస్తాను అని అన్నారు. అలాగే చాలా మందికి కొంతమందికి న్యాయం చేశారు. నేను అదే విధంగా అనుకొని సార్ గారికి కూడా చెప్తే అక్కడ కూడా నాకు న్యాయం జరగట్లేదు సార్. నాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారు. ఇంకెంతమందికి ఇలా చేస్తాడో మీరు ఇప్పుడే అతన్ని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.